రెండు, కుటుంబంలో సగం గొడవలు దేనికంటే, కుటుంబంలో సగం కొట్లాటలు దేనికి అంటే ప్రధానంగా డబ్బుల గురించి. మరియు తల్లి ఈ ధనం గురించి మనకు నేర్పించేటువంటి పాఠం. బహుశా ఇది మీరు ఇప్పటి వరకు విన్నారో లేదో తెలియదు, వినండి, అర్థవంతంగా ఉంటుంది. మరియు తల్లి ఎటువంటి ఆలోచనలో మనకు నేర్పిస్తూ ఉంటుంది డబ్బుల గురించి. మనం పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉంటాం. వాక్యం చదవండి అమ్మ, ఎవరైనా కుదిరినటువంటి వాళ్ళు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 24వ వచనం. మైక్లో చదవండి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు అర్చుటకు వెళ్ళిరి. యెరూషలేములోని సిమియోను అను ఒక శుద్ధీకరణ దినములు అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు, ముఖ్యంగా భార్య శుద్ధీకరించుకునేటువంటి దినములు అయిపోయిన తర్వాత భార్యాభర్తలు బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళాలంట. దేవాలయానికి వెళ్ళి వాళ్ళు 2 బలులు అర్పించాలి. ఆ బలులు అర్పించేటువంటి క్రమం ఏ రకంగా దేనిలో ఉంటుంది అనేటువంటి మాట మనం చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఆ మరియా యోసేపులు బిడ్డను తీసుకుని వెళ్ళినటువంటి సమయంలో ఏమర్పించారు అంటే, చదువుతున్నాం, ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనా. అయితే ఒక జత గువ్వలు అంటే 2 గువ్వలు, అంతేనా? లేదా అయి కానటువంటి పక్షంలో 2 పావురముల పిల్లలనైనను. ఇది వాళ్ళు దేవాలయంలో సమర్పించారు. దీని అర్థం ఏంటి? ఒకసారి లేవియాకాండం తీయండి. లేవియాకాండము 12వ అధ్యాయము 6వ వచనం. లేవియాకాండము శుద్ధి కాలము ముగియగానే, ఆ మాట చెప్పండి ఒకసారి. ఏం బలి అంట? సంపూర్ణ దహన బలి. సంపూర్ణ దహన బలి 1. 2, సంపూర్ణ దహన బలికి ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారపు బలికి ఒక తెల్ల గువ్వను. వెరీ గుడ్, చాలు. మామూలుగా అయితే ఏం చెప్తుంది బైబిల్లో పూర్వవేదంలో ఏం చెప్తుందంటే, వాళ్ళు 2 బలులు అర్పించాలి. 1 సంపూర్ణ దహన బలి, 2 పాప పరిహారపు బలి. గుర్తుపెట్టుకోండి చక్కగా. సంపూర్ణ దహన బలికి ఏమర్పించాలి అంటే, ఒక గొర్రె పిల్లని అర్పించాలి, సంవత్సరపు గొర్రె పిల్లని. పాప పరిహారపు బలికి ఏమర్పించాలంటే 1 గువ్వ లేకపోతే 1 పావురాన్ని అర్పిస్తా ఉండాలి. ఇది బైబిల్ చెప్పేటువంటి మాట. ఇది పూర్వవేదంలో లేవియాకాండంలో ఉన్నటువంటి మాట. దాని తర్వాత చూస్తాం 8వ వచనంలో. చదవండమ్మా. కానీ ఆమె అమ్మా, ఆ మాట ఏంటి? ఏంటంట? వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు పేదోళ్ళైతే ఏమర్పించాలి? సంపూర్ణ దహన బలి, పాప పరిహారపు బలి. సంపూర్ణ దహన బలికి గొర్రె పిల్ల, పాప పరిహారపు బలికి గువ్వ, పావురాన్ని అర్పించవలసి ఉంటే, ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళైతే సంపూర్ణ దహన బలికి గొర్రె పిల్లని అర్పించాలి. అంత డబ్బులు లేవు నా దగ్గర. ఒక ఏడాది గొర్రె పిల్లని అర్పించాలంటే గొర్రె పిల్లను కొని అర్పించేటువంటి స్తోమత నా దగ్గర లేదు, అంత డబ్బులు లేవు. కాబట్టి నేనేం చేస్తానంటే, సంపూర్ణ దహన బలికి ఈ యొక్క గొర్రె పిల్లను కాకుండా ఇక్కడ గువ్వను అర్పిస్తున్నాం కదా, ఇక్కడ పావురాన్ని అర్పిస్తున్నాం కదా, అదే విధంగా సంపూర్ణ దహన బలికి కూడా ఇంకో గువ్వ, పావురాన్ని అర్పిస్తే ఇంకో పావు. సంపూర్ణ దహన బలికి గువ్వ, పాప పరిహార బలికి కూడా గువ్వ. సంపూర్ణ దహన బలికి పావురం, పాప పరిహార బలికి కూడా పావు. ఎవరో డబ్బున్న వాళ్ళు, అంతేనా? ఎవరో పేదోళ్ళు మాత్రమే చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు మరియా యోసేపులు దేవాలయానికి వెళ్ళి
వాళ్ళు నిర్మలమైనటువంటి మనసుతో ఏమర్పించారంట? గొర్రెపిల్ల పావురమా? అమ్మా, పావురాన్ని అర్పించారు. అంటే ఏంటి? వాళ్ళు ఉన్నోళ్ళ కాదోళ్ళ? పేదోళ్ళగా. పేదోళ్ళేగా. పేదోళ్ళేగా. అర్థమైందిగా? ఇక్కడ దాకా అర్థమైందిగా? అందరికి అర్థమైందిగా? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అర్థమైందని చెప్పారు కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, మీరు సమాధానం చెప్పాలా? వాళ్ళు ఈ యొక్క పేదవాళ్ళము మేము అని చెప్పి 2 గువ్వలను 2 పావురాలను అర్పిస్తా వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి మాట చెప్పారు కదా, మేము పేదవాళ్ళం అందుకే ఇది అర్పించాం, గొర్రెను అర్పించలేకపోయామని. నా డౌట్ ఏంటంటే, లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం, యేసు ప్రభు పుట్టిన సమయంలో ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? గొల్లలతో పాటు, గొల్లల కన్నా ముందు ఎవరు వచ్చారంట? ముగ్గురు జ్ఞానులు వచ్చారు. అవునా? ఏమేమి తీసుకొచ్చారు అమ్మా? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము. రాజులు వచ్చినప్పుడు లేదా ఆ స్థాయిలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చినటువంటి సమయంలో వాళ్ళు అత్యంత విలువైనటువంటి బహుమతులు తీసుకుని వస్తూ ఉంటారు. చాలా చాలా ఎక్కడో దొరికాయి, చాలా కష్టంగా దొరికాయి, చాలా ఖరీదైనటువంటి అంశాలు వాళ్ళు తీసుకుని వస్తారు. ఏం తెచ్చారంట? బంగారం, పరిమళ ద్రవ్యం, రాజులు వాడేటువంటిది. దాని తర్వాత ధూపం వేయటానికి ఏం తీసుకొచ్చారు? సాంబ్రాణి. ఎంత విలువైన, ఎంత వెలకట్టలేనటువంటి అంశాలు. అవునా? ఏం చేశావు? నీ దగ్గర ఉన్నాయిగా. ఆ రాజులు అక్కడ పెట్టి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ? లేదుగా, అక్కడే ఉన్నాయిగా, నీ దగ్గరే ఉన్నాయిగా. పేదరాలు పెట్టవుతావు, పేదరాలు పెట్టవుతావు, నీ దగ్గరే ఉన్నాయిగా. ఏం చేస్తావు? అర్థం చెప్తున్నారా? అన్ని దాచిపెట్టుకొని నా దగ్గర ఏమి లేవు అనుకోండి తీసుకొచ్చి గువ్వలు పావురాన్ని ఇటు గువ్వల్ని పావురాన్ని అర్పిస్తా ఉన్నాం, అన్ని దాచిపెట్టుకొని. అని అబద్ధం చెప్పట్లా, దేవుని ముందు నిజమే చెప్పారు, మేము పేదవాళ్ళమే. మరి ఈ 40 రోజుల్లో అంత డబ్బు ఎలా ఖర్చు చేశారు? చరిత్ర చెప్పేటువంటి అంశం ఏంటంటే, యేసు ప్రభు పుట్టినటువంటి సమయానికి 13 రోజుల తర్వాత ఈ యొక్క వ్యక్తులు వచ్చారంట. 40వ రోజు తర్వాత శుద్ధీకరణకు వీళ్ళు దేవాలయానికి వెళ్ళారు. అంటే 27 రోజులు. 27 రోజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఖరీదైనటువంటి అంశాలను ఏ విధంగా నువ్వు వాడేసేసావు? అయ్యా, లడ్డూలే చాక్లెట్లా ఇష్టం వచ్చినట్టు తింటారు 27 రోజుల్లో. అంత ఖరీదైనటువంటి బంగారాన్ని, సాంబ్రాన్ని, పరిమళ ద్రవ్యాన్ని ఏం చేశారు? పునీత లిగోరి అల్ఫోన్సిస్ గారు వారికి కలిగినటువంటి దర్శనాన్ని బట్టి వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఏంటంటే, మరియు యోసేపులు ఆ యొక్క వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ వస్తువులను చూసి అది అక్కడ ఉంచి వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారట. ఒకవేళ దేవుడు నాకు నిజంగా ఇవి ఇవ్వాలి అన్న ఆలోచన చేస్తే నన్ను ఈ స్థితిలో పుట్టించేవాళ్ళు కాదు. దేవుడు నన్ను ఘనమైనటువంటి, ఎందుకంటే తల్లిగా ఎంచుకున్నాడు, తండ్రిగా ఎంచుకున్నాడు. ఒకవేళ నా బిడ్డ ధనికునిగా జీవించాలి అనేటువంటి ఆలోచన చేస్తే నన్ను ధనికమైనటువంటి స్థితిలోనే నిలిపేవాళ్ళు, పేదోళ్ళుగా నన్ను పుట్టించేవాళ్ళు కాదు. కాబట్టి ఈ సమయంలో ఈ వస్తువులు వచ్చినా కానీ ఇవి మనకు శోధనగానే ఉంటాయి, కానీ ఇది మనకు ఆశీర్వాదకరమైనటువంటి అంశాలుగా ఉండవు. దేవుడు నన్ను నిలిపినటువంటి స్థితిలోనే నేను బ్రతుకుతా, ఇదే తన కుమారుణ్ణి పెంచేటువంటి జీవితానికి మూలమేమో అన్న ఆలోచనతంట వాళ్ళు ఆ బంగారం తీసుకొని, ఆ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని, ఆ యొక్క సాంబ్రాన్ని తీసుకొని ఈ యొక్క రోడ్డు మీదకి వెళ్ళి ఉన్నటువంటి పేదోళ్ళను వెతికి చూసంట వాళ్ళందరికీ అవన్నీ కూడా కొంచెంగా 27 రోజుల్లో మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. ఆ రకంగా ఆ అంతా కూడా పంచి
40 రోజులకు శుద్ధీకరణ గావించుకునేటువంటి సమయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉన్నారంటే మళ్ళీ దేవుని ముందు దేవుని చెంతకు వచ్చయ్యా, మమ్మల్ని ఈ రకంగా జీవించమన్నాం, అదే స్థాయిలో మేము బ్రతుకుతా ఉన్నాం. మనలో ఎంతమంది చేయగలరు? మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా ఇచ్చేయండి అన్నమాట నేను అంటున్నా. మీ దగ్గర ఉన్నటువంటి బంగారమో లేకపోతే ఇతర అంశాలు వెళ్ళి రోడ్డు మీద పంచండి అన్నటువంటి మాట నేను అంటున్నా. లేకపోతే ఎప్పుడు కూడా ఈ యొక్క ధర్మం ఎక్కువగా కావాలి, ఉంటే ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన, ఆ యొక్క ఆలోచనలో మానుకోండి అనేటువంటి మాట కూడా నేను అంటున్నా. నేనంటుంది ఏంటంటే కష్టపడండి, సంపాదించుకోండి, వచ్చిన దానితో సంతోషంగా బ్రతకటం నేర్చుకోండి. అంతే తప్ప డబ్బు కోసమో లేకపోతే తనిఖీలుగా కనపడటం కోసమో మీ జీవితాలను, మీ యొక్క బంధాలను వృధాగా నాశనం చేసుకోవద్దు. కుటుంబాలలో సగం గొడవలు నా బిడ్డ దీనికోసం వస్తా ఉన్నాయి. నిజమో కాదో మీకే తెలియాలి. భార్య భర్తతో చులకనగా మాట్లాడుతూ ఉంటది. ఆ ఇంట్లో చూడు, మీ తమ్ముడే చూడు, మీ అన్ననే చూడు, ఆ కుటుంబాన్ని ఆవిడని ఎంత బాగా చూసుకుంటామన్నాడు, ఏమేమి కొంటామన్నాడు, ఎటువంటి వస్తువులు కొంటామన్నాడు, ఎంత చక్కగా కుటుంబాన్ని నిలుపుకుంటామన్నాడు. నువ్వే చూడు. నా కర్మ నిన్నిచ్చి చేశారు. నా కర్మ ఏమి లేవు ఇంట్లో. కనీసం సంతోషంగా ఏమన్నా బ్రతుకుదా, సంతోషంగా ఉందామన్నా, లేకపోతే చుట్టాల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బంగారం పెట్టుకుందామన్నా ఏమి లేవు. పద్దాగా ఎప్పుడు చూసినా తాకట్టు అంటానే ఉంటావు. అన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడతావు. ఉన్నాయి, మా ఇంటి నుంచి తెచ్చుకున్నా కూడా తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నావు. నా జీవితం ఎట్టు అయిపోయింది నీ వల్లే అంటాం. లేదా అనాలన్న ఆలోచనతో మనసులోనే తిట్టుకుంటా ఉంటాం. కానీ ఈ ఆలోచన మాత్రం మైండ్లో రన్ అవుతానే ఉంటది. ఎక్కువ సంపాదిస్తే గౌరవం, లేకపోతే చులకనగా మాట్లాడేటువంటి ఆలోచన. నా బిడ్డ జ్ఞాపకం ఉంచుకో. మరి మాట మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. సంపాదించుకో తప్పలేదు, స్థాయి పెంచుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకో తప్పలేదు. నీ యొక్క జీవితంలో అవసరం అనేటువంటి స్థాయి నుంచి అవసరం లేకుండా ఉండేటువంటి స్థాయి వరకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేయి, తప్పలేదు. కానీ ఈ డబ్బులోనే, ఈ స్థాయిలోనే, ఆ యొక్క పరపతిలోనే ఆనందం ఉంది అనేటువంటి అబద్ధం నుంచి మాత్రం నువ్వు బయటికి రా. ప్రైజ్ ది లార్డ్. నా భర్త సంపాదిస్తేనే యోగ్యుడు, నన్ను అన్ని రకాలుగా ఈ యొక్క వస్తువులన్నీ కూడా కొనిస్తూ నన్ను చక్కనైనటువంటి స్థాయిలో నిలబెడితేనే మంచోడు, నా యొక్క గౌరవానికి పాత్రుడు అనేటువంటి భ్రమ నుంచి నా బిడ్డ నువ్వు బయటకు రా. ఆనందానికి డబ్బుకి సంబంధమే లేదు. గట్టిగా చప్పట్లు కొడతాను. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఆ మరియ తల్లి తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సత్యం.